మీనము వారికి గనక చూసుకున్నట్లయితే ప్రస్తుతం మీకు ఏలినాటి శని ఉంది రాశిలో. శుక్రుడు ఆగస్టు 2వ తేదీ నుంచి కన్యా రాశిలో సప్తమ స్థానంలో నీచబడుతున్నాడు. అయితే ఎప్పుడైతే సప్తమ స్థానంలో శుక్రుడు నీచబడుతున్నాడో ఆ సమయంలో శని కూడా వక్రించుంటాడు. మరి ఈ శుక్రుడు నీచంలో ఉన్నందుకు కలిగే ఫలితాలు, అందులో పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి, మీ పర్సనల్ చార్ట్లో గనక ఏదైనా గ్రహం నీచపడి నీచభంగ రాజయోగం ఎలా కలుగుతుంది, మీరు ఏ దేవత ఆరాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల బాగుంటుంది అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ సప్తమంలో ఉన్నందుకు, అది కూడా అష్టమాధిపతి తృతీయాధిపతి అయినందుకు ప్రధానంగా మీరు వివాహం చేసుకునే విషయంలో రాంగ్ స్టెప్ పడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునే విషయంలో, వివాహం ఒకటే కాకుండా మనం ఏదైనా వ్యాపారం అనుకున్నప్పుడు వ్యాపార భాగస్వామిగా కొంతమంది తీసుకుంటూ ఉంటాం. ఆ విషయంలో కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల రాంగ్ స్టెప్ పడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ విషయంలో అసలు డెసిషన్స్ తీసుకోకండి. అదేవిధంగా ఈ 4వ భావంలో ఉండేటువంటి కుజుడు కూడా వీక్షిస్తున్నాడు. కాకపోతే మీ లగ్నానికి శుభుడే కొంతవరకు. దానివల్ల కొంత ఈ వివాహ సంబంధించినటువంటి విషయంలో మీ డెసిషన్ కాకుండా మీ కుటుంబ సభ్యుల డెసిషన్, అందులో ముఖ్యంగా తండ్రి గారి యొక్క డెసిషన్ మీద వెళ్ళండి. ధన భాగ్యాధిపతి, కుటుంబ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు 4లో వీక్షిస్తున్నందుకు అది కంట్రోలింగ్ అనేది దాని మీద ఉంటుంది అంతా కూడా. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మరి గురువు యొక్క వీక్షణ లాభం మీద ఉంది కదా, మీనలగ్నం అయింది, రాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది. కాబట్టి మీకు కలిగే ఫలితాలు ఏమిటి అంటే, పాజిటివ్ ఫలితాలు ఏమిటి అంటే, కొంతమంది స్కూల్స్, కాలేజెస్, కన్సల్టెన్సీ సెంటర్స్ నడుపుతూ ఉంటారు. అంటే ఏదైనా గైడ్ చేసేటువంటివి, అటువంటి వాటికి ఈ గురువు యొక్క వీక్షణ 11వ భావంలో ఉన్నందుకు 100% బాగుంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మీకు ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి కొంచెం పనులు స్లో అవుతూ ఉంటాయి. కాబట్టి మీరు కాస్త బెల్లము గోవు తినిపించడము, కాస్త నువ్వుల నూనెని శనివారం పూట తైలంలో రాసుకొని తైలం ఒంటికి పట్టించుకొని స్నానం చేయడము, నలుగు పెట్టుకొని, మరియు అదేవిధంగా దగ్గరలో అమ్మవారి ఆలయాలు ఉన్నట్లయితే, అందులో ముఖ్యంగా దక్షిణామూర్తి ఆలయాలు ఉన్నట్లయితే కూడా వెళ్ళి వస్తూ ఉండండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. మనకి జన్మజాతకంలో ఒక గ్రహం నీచబడింది అనగానే వెంటనే భయపడ్డం కాదు. ఆ గ్రహం నీచబడి నీచభంగ రాజయోగాన్ని కూడా ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. అంటే ఇది ఎలా చూడాలి జన్మజాతకంలో? ఉదాహరణకి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క స్థానం నీచ స్థానంగా చెప్పారు. అదే గ్రహానికి ఆపోజిట్ సైన్లో ఉచ్చ స్థానంగా చెప్పారు. అంటే ఎలా అంటే, ఇప్పుడు రవి ఉన్నాడు అనుకోండి, రవి తులలో నీచ, కానీ ఎగ్జాక్ట్లీ 7th హౌస్ మేషంలో ఉచ్చ స్థానం. అందులో మళ్ళీ పరమోచ్చ స్థానము అనేటువంటి కొన్ని డిగ్రీలు కూడా చెప్పారు. అయితే ఇక్కడ చంద్రుడు వృషభంలో ఉచ్చైతే వృశ్చికంలో నీచ, శుక్రుడు మీనంలో ఉచ్చ స్థానం అయితే కన్యా రాశిలో నీచ, అదే బుధుడికి కన్యా రాశిలో ఉచ్చైతే నీచ స్థానం అనేటువంటి మీనం అవుతుంది. మరియు శనికి చూడండి, అన్ని రవిశనులకి రెండింటికి ఆపోజిట్ అవుతుంది. చూడండి, మేషంలో నీచైతే అక్కడ రవికి ఉచ్చయింది కదా, మేషంలో నీచైతే శనికి తులారాశిలో ఉచ్చస్థానం అవుతుంది. అదే రకంగా గురువుకి కర్కాటకంలో ఉచ్చస్థానం అయితే మకరంలో నీచ. అంటే ఏమీ లేదు, ఇక్కడ ఆ నీచ స్థానాలకి కారకత్వాలకి మీరు కనుక కరెక్ట్గా అర్థం చేసుకుంటే, గురువు అంటే టీచర్, విద్యాస్థానంలో ఉచ్చ పొందుతాడు. అంటే టీచర్ ఎప్పుడు కూడా స్టూడెంట్స్కి నేర్పే విషయంలోనే, విద్యా సంబంధించిన విషయంలో ఎంత విద్య నేర్చుకుంటుంటే అంత గొప్ప గురువు అవుతాడని అర్థం. మరి ఇక్కడ ఈ గురువు, అదే గురువు కనుక మకర స్థానంలోకి వెళ్ళినప్పుడు అదొక వృత్తిగా తీసుకొని అనుకుని ఉంటే మాత్రం అక్కడ, అంటే ఆయన ఏదో ఒక ప్రొఫెషన్గా తీసుకుంటున్నాను, నాకు గురుత్వ సంబంధించిన లక్షణాలు కాదు, అవన్నీ కాదు అని అనుకుని ఉంటే అతని యొక్క ఇది తగ్గుతూ ఉంటుంది. ఆ రకంగా ఒక్కొక్క గ్రహానికి, అంటే రాహుకేతులకి వృషభము అండ్ వృశ్చికం అవుతాయి ఉచ్చ స్థానాలు, అదే రివర్స్ అయితే నీచ స్థానాలు అవుతాయి. కుజుడికి మళ్ళీ అగైన్ కుజుడికి కర్కాటకం నీచ, మకరం ఉచ్చ. అయితే ఇక్కడ ఎప్పుడు కూడా మీ జన్మజాతకంలో మీకు 12 లగ్నాల్లో, అంటే మేషం నుంచి మీనం వరకు ఉండే లగ్నాల్లో ఏ లగ్నం అయిందో ముందు చూసుకొని, ఒక గ్రహం నీచబడింది, ఫైన్, నీచబడింది, ఆ యొక్క మహాదశలు అంతర్దశలు వచ్చినప్పుడు కొంత ఇబ్బందికరంగా, కొంత స్ట్రెస్ఫుల్గా ఉంటుంది, రైట్. కానీ అదే గ్రహం కనుక నీచబడి నీచభంగ రాజయోగం ఏర్పడింది అనుకోండి, ఎలా ఏర్పడుతుంది నీచభంగ రాజయోగం?
ఆ గ్రహాన్ని అంటే నీచబడ్డ గ్రహాన్ని ఇంకొక నీచబడ్డ గ్రహం చూసినా నీచభంగ రాజయోగం, ఆ నీచబడ్డ గ్రహాన్ని ఇంకో ఉచ్చ గ్రహం చూసినా నీచభంగ రాజయోగం, ఆ నీచబడ్డ గ్రహం ఏ రాశిలో అయితే ఉందో ఆ రాశ్యాధిపతితో కలిసి ఉన్నా వీక్షిస్తున్నా నీచభంగ రాజయోగం, ఆ రాశి అధిపతి వెళ్ళి ఉచ్చస్థానంలో ఉన్న ఏ రాశిలో అయితే నీచబడిందో ఆ రాశి అధిపతి వెళ్ళి ఉచ్చస్థానంలో ఉన్న ఇలాగా కొన్ని సమ్ ఫార్ములా చెప్పారు ఆస్ట్రాలజీలో, జ్యోతిష్ శాస్త్రంలో. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఇలా నీచబడ్డ రాజయోగం జరిగిందో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి బ్యాడ్ అవ్వాల్సింది కాస్త కంప్లీట్ గుడ్. కొంతమంది చెప్తుంటారు చూసారా, అసలు తన దశ తిరిగిపోయిందండి, టైం మారిపోయిందండి. ఇవన్నీ నీచభంగ రాజయోగాలు ఆర్ విపరీత రాజయోగాలు. అంటే 6, 8, 12 లాట్స్ 6, 8, 12 కాంబినేషన్స్లో ఉంటాయి. దట్ ఈస్ విపరీత రాజయోగం. దానికి బోల్డ్ అంత మళ్ళీ లెక్కలు ఉంటాయి. ఇప్పుడు నీచభంగ రాజయోగం అని చెప్పాము. ఆ నీచభంగ రాజయోగం కనుక పాపకత్తిరిలో ఉంటే పెద్దగా యోగించదు. ఉంటుందంటే పెద్ద ల్యాండ్ ఉందండి, మా నాన్నగారిది 100 ఎకరాలు ఉంది, కానీ అది కబ్జాలో ఉంది, అలా ఉంటాయి పరిస్థితులు. చాలా పెద్ద బిల్డింగ్ ఉందండి, కానీ రెంట్లు రావట్లేదు. లేకపోతే చాలా పెద్ద టాలెంటెడ్ పర్సన్ అండి, కానీ ఉద్యోగం రావట్లేదు. ఇలా ఉంటాయి పాపకత్తెల్లో ఉన్నప్పుడు. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే మీ జన్మజాతకంలో ఒక గ్రహం నీచంలో ఉందనగానే వెంటనే కంగారు పడ్డం కాదు. అది నిజంగానే నీచంలో ఉందా, నీచభంగ రాజయోగం ఏర్పడిందా, పాయింట్ నెంబర్ 1. రెండో పాయింట్, ఆ నీచపడ్డ గ్రహం నీచభంగ రాజయోగం ఏర్పడలేదు, అసలు ఆ మహాదశ వచ్చిందా రాలేదా, లేకపోతే చిన్నప్పుడు అయిపోయిందా, లేకపోతే ఎప్పుడో 90 ఏళ్ళకు 100 ఏళ్ళకు ఉందా, అది చెక్ చేసుకోవాలి. మూడో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అది ఏ కండిషన్లో ఉంది. నీచభంగ రాజయోగం ఉన్నా నీచంలో ఉన్నా, ఒక్కోసారి నీచంలో ఉన్న శుభకర్తెల్లో ఉంటే నీచ ఫలితాలు తగ్గిపోతాయి. ఒకవేళ ఉచ్చస్థానంలో ఉన్న పాపకత్తిరిలో ఉంటే ఉచ్చ ఫలితాలు తగ్గిపోతాయి. గుర్తుపెట్టుకోండి. అంటే అటు ఇటు ఉండేటువంటి గ్రహాలు, అంటే ఉదాహరణకి శని నీచంలో ఉన్నాడు మేషంలో, కానీ వృషభంలో ఒక మంచి గ్రహము, మీనంలో ఒక మంచి గ్రహం ఉందనుకోండి. వృషభంలో శుక్రుడు, మీనంలో గురువు ఉన్నాడు అనుకోండి. అప్పుడు ఏమైపోయింది, 2 శుభగ్రహాల మధ్యన పడ్డప్పుడు అది ఆటోమేటిక్గా మంచి ఫలితాలు ఇస్తుంది. ఈ రకంగా చూసుకోవాలి. అయితే ఎప్పుడైనా శుక్రుడు కేతుతో ఉన్న శుక్రుడు నీచబడ్డా, మనం గతంలో కూడా ఒకసారి చెప్పుకున్నాము, ఈ నెలల్లో ఈ ఫలితాలు వస్తాయని. స్త్రీల మీద అఘాయిత్యాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి స్త్రీమూర్తిని, ఆడపిల్లని, అందులో ముఖ్యంగా ఇవాళ రేపు మనం చూస్తున్నాం చాలా చిన్న ఏజ్ పిల్లల వాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఈ ఒక జూలై, ఆగస్టు ఈ 2 నెలలు కూడా పర్టికులర్గా ఆడపిల్లని ఎక్కడికైనా పంపించేటప్పుడు ఖచ్చితంగా పెద్దవాళ్ళు తోడుగా ఉండండి. అది చిన్నపిల్లైనా పెద్ద అమ్మాయి అయినా సరే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క కారకత్వం ఇవ్వడం జరిగింది. శుక్రుడు ప్రధానంగా స్త్రీమూర్తికి కారకుడు, అమ్మవారికి స్వరూపంగా చెప్తూ ఉంటాము. లగ్జరీస్కి కారకుడు, అదేవిధంగా ఈ గృహానికి కారకుడు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మరి ఏం చేయాలి, దీనికి పరిహారం ఏం చేయాలి? గోసేవ చేసుకోగలము అనుకుంటే తీపి చపాతీలు గోవుకు పెట్టడం మంచిది. దానం ఇవ్వగలము అని అనుకుంటే కందులు ఒకటి అండ్ మన ఈ యొక్క బొబ్బర్లు. అయితే శుక్రుడు ఎప్పుడైతే నీచ స్థానంలోకి వెళ్ళి కుజుడి యొక్క సంబంధం కలిగిందో రెసిషన్స్ అనేటువంటి వస్తాయి కొన్ని దేశాల్లో. శుక్రుడు ధనానికి కారకుడు అయినటువంటి శుక్రుడు నీచ స్థానంలో ఉంటూ కుజుడు ఎప్పుడైతే వీక్షిస్తున్నాడో, బయట చాలా కంట్రీస్లో, మంచి పెద్ద పెద్ద కంట్రీస్ అనుకునేటువంటి కంట్రీస్లో రష్యన్ అనేటువంటిది రానుంది. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు, వాహనానికి కారకుడు శుక్రుడు కాబట్టి వాహన సంబంధమైన కారకుడికి కుజుడు దృష్టి ఉంది. కాబట్టి గోచారంలో కాస్త వాహన ప్రమాదాలు ఎక్కువగా ఉంటుంటాయి. కావున మీరు వాహనం మీద వెళ్ళేటప్పుడు మీ పర్సనల్ చార్ట్లో కనుక 4-8 కాంబినేషన్ వచ్చింది, ఆ 4-8 కాంబినేషన్ పాడైంది. 4-8 కాంబినేషన్ ఉంటే వేరు, మళ్ళీ బాగుంటే తాతగారు ఆస్తి వస్తుంది ఈ జాతకుడికి, కానీ బాగోకపోతే యాక్సిడెంట్ యోగాన్ని ఇస్తుంది. అంటే కండిషన్ ఎలా ఉందనేటువంటి చూడాలి. కాబట్టి ఇవి చేస్తూ మీరు లలితా సహస్రనామాలు రోజు చదవడంగానే వినడంగానే చేయండి. ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీకు బాగుండడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.